సో మోడర్న్ ఫిజిక్స్ లో మనం నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. అంటే మధ్యలో క్వాంటమ్ మెకానిక్స్ ఉంది, చెప్తాను అది. న్యూక్లియర్ ఫిజిక్స్ స్టార్ట్ చేసి ఆ టాపిక్స్ అయిన తర్వాత అప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ లోకి వద్దాం. సో న్యూక్లియర్ ఫిజిక్స్, యాజ్ ద నేమ్ రైట్లీ సజెస్ట్, 1 minute. ఓకే, చూడమ్మా. సో న్యూక్లియర్ ఫిజిక్స్ ఆ పేరు చెప్పినట్టుగానే ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ ఇస్ కన్సర్న్ విత్ ది స్టడీ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్ తెలుసు కదా, ఆటమ్ అనేది బిల్డింగ్ బ్లాక్ మ్యాటర్ కి. సో ఆటమ్ యొక్క స్ట్రక్చర్ మనం గమనిస్తే ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ హైలీ డెన్స్ న్యూక్లియస్ సరౌండెడ్ బై ఎలక్ట్రాన్స్. అంతేగా? న్యూక్లియస్ లో ఉండే పార్టికల్స్ ఏంటో చెప్పండి. ప్రోటాన్, న్యూట్రాన్ సార్. ఓకే ఓకే. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ కొన్ని క్వాంటమ్స్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి, అంతే కదా? సో న్యూక్లియస్ అనేది ఒక మిస్టీరియస్ వరల్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు నేచర్ లో 4 ఫండమెంటల్ ఫోర్సెస్ అని చెప్పాను కదా. గ్రావిటేషన్, అఫ్ కోర్స్ మన బెస్ట్ ఫ్రెండ్ అది. గ్రావిటేషన్ గురించి మనకి సైంటిఫిక్ గా 100% తెలుసు అని నేను చెప్పను, బట్ మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది గ్రావిటీతోనే. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది కంప్లీట్లీ అండర్స్టూడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? 3-4 న్యూక్లియర్ ఫోర్సెస్ కదా, స్ట్రాంగ్ ఇంటరాక్షన్, వీక్ ఇంటరాక్షన్. ఈ రెండు కూడా ఒక విధంగా వీక్ ఇంటరాక్షన్ పర్లేదు, వీక్ ఇంటరాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈ మూడోది స్ట్రాంగ్ ఇంటరాక్షన్ కూడా మనకు క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ అంటాం యాక్చువల్ గా, QCD. ఆ థియరీలో మనం కొద్ది గొప్ప అర్థం చేసుకున్నాం స్ట్రాంగ్ ఇంటరాక్షన్ గురించి. కానీ ఎంతైనా సరే న్యూక్లియస్ అనేది ఒక అన్నోన్ వరల్డ్ లాంటిదే. ఓకేనా? ఎందుకంటే న్యూక్లియస్ లోపల ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం ఇట్స్ అ ఛాలెంజ్. ఓకే, సో న్యూక్లియర్ ఫిజిక్స్ లో చూడండి, న్యూక్లియస్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ కదమ్మా, పాజిటివ్లీ చార్జ్డ్ రీజియన్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్. న్యూక్లియస్ కి పాజిటివ్ ఛార్జ్ ఎందుకు వస్తుంది అంటే, న్యూక్లియస్ లో ఉండేవి మీకు చెప్పారు కదా, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ హ్యావ్ నో ఛార్జ్, దే ఆర్ న్యూట్రల్. ప్రోటాన్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో న్యూక్లియస్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ న్యూక్లియస్ కి యొక్క పాజిటివ్ ఛార్జ్ ఎంతో చెప్పండి. కార్బన్ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఎంత? కార్బన్ న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి చెప్పండి. 6 ప్రోటాన్స్, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. 6 ప్రోటాన్స్ అని ఎందుకు చెప్పావమ్మా? 6 అని ఎందుకు అన్నావు? అటామిక్ నెంబర్ 6 కదా. వెరీ గుడ్. పీరియాడిక్ టేబుల్ లో మనం అటామిక్ నెంబర్ అంటాం కదా, అటామిక్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ ప్రోటాన్ నెంబర్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అటామిక్ నెంబర్ అంటేనే అర్థం అటామిక్ నెంబర్ అంటే అర్థం ప్రోటాన్ నెంబర్. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, ఎందుకంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 ప్రోటాన్. లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3, బికాస్ it contains 3 protons. Okay, so the number of protons in a given nucleus is its atomic number. మరి మాస్ నెంబర్ అంటే ఏంటి? మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ ని మనం Z తో ఇండికేట్ చేస్తాం, అంతేగా? Z indicates the number of protons, whereas mass number is denoted by A, capital A, which is nothing but the number of protons and neutrons.
అంటే న్యూక్లియస్ లో ఉన్న మొత్తం జనాభా పాపులేషన్, న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కదా, టోటల్ గా మొత్తం ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ పుట్ టుగెదర్, దాన్ని మనం మాస్ నెంబర్ అంటాం. సో ఈ బేసిక్స్ ఇవి తెలిసే ఉంటాయి, అయినా నేను రివైజ్ చేస్తున్నా. సో అటామిక్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ ప్రోటాన్ నెంబర్, మాస్ నెంబర్ ఈస్ ది సమ్ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ నెంబర్. ఓకే, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కి ఉన్న చార్జెస్ ఏంటో రాశాను, మీకు తెలుసు. ప్రోటాన్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1.6 into 10⁻⁻19 కూలుమ్స్. న్యూట్రాన్స్ కి ఛార్జ్ ఉండదు. ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జీ సేమ్, ప్రోటాన్ ఉన్నంత ఛార్జే ఉంటుంది కానీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఎలక్ట్రాన్ కి. ఓకే, సో మరి ఛార్జ్ గురించి అది. మరి మాస్ చూస్తే కనుక 3 పార్టికల్స్ కి కంపారిటివ్ గా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మూడిట్లో బరువు ఎక్కువ ఉన్న పార్టికల్ ఏది, ఎక్కువ మాస్ ఉన్న పార్టికల్? ప్రోటాన్ సార్. కాదమ్మా, కాదు కాదు. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కంపేర్ చేస్తే ప్రోటాన్ కంటే న్యూట్రాన్ బరువు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఆల్మోస్ట్ ఒక 1%. ఎలక్ట్రాన్ తెలుసు కదా, చాలా లైట్ పార్టికల్. ఎలక్ట్రాన్ యొక్క బరువు మీకు 9.1 into 10⁻⁻31 కిలోగ్రామ్స్, చాలా చాలా తక్కువ, వెరీ లైట్ వెయిట్ పార్టికల్. ఓకేనా, ప్రోటాను ఎలక్ట్రాన్ తో పోలిస్తే ఎన్ని రెట్లు బరువు ఉంటుందో తెలుసా? ఇక్కడ రాశాను చూడండి. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1836 టైమ్స్ ది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఒక త్రాసు తీసుకుంటే, మీరు 2 పళ్ళెలు ఉంటాయి కదా త్రాసులో, మీరు త్రాసులో ఒకవైపు ఒక ప్రోటాన్ వేసారనుకోండి, రెండో వైపు ఎన్ని ఎలక్ట్రాన్స్ వేయాలి? త్రాసు బ్యాలెన్స్ అవ్వాలంటే 1836 ఎలక్ట్రాన్స్ వేయాలి. సో అంత తేలికైంది ఎలక్ట్రాన్ అనే పార్టికల్. ఓకే, 1836 టైమ్స్, ఆ నెంబర్ కూడా గుర్తుండాలి. ఓకేనా, ఎలక్ట్రాన్ యొక్క బరువుకి 1836 రెట్లు బరువు ఉంటుంది ప్రోటాన్. న్యూట్రాన్ ఇంచుమించు ప్రోటాన్ కి ఈక్వల్ గా ఉంటుంది న్యూట్రాన్ బరువు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ అని రాస్తాం, కానీ స్ట్రిక్ట్ గా మాట్లాడాలంటే ప్రోటాన్ కంటే న్యూట్రాన్ బరువు ఒక 1%, మరి ఎక్కువ ఏం కాదు, ఒక 1% ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కువ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 1% డిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్లే మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం, దానికి చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంది. ఓకేనా, సో ఎంఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంపీ, అంతే కదా. అండ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1836 టైమ్స్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అలాగే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంతో రాశాను పైన, న్యూమరికల్ వాల్యూ గుర్తుండకపోయినా పర్లేదు, సుమారుగా గుర్తుపెట్టుకోండి. అలాగే మాస్ ఆఫ్ న్యూట్రాన్ చూడండి, కంపేర్ చేయండి, అక్కడ చూడండి జాగ్రత్తగా, 1.67, 1.67 సేమ్, కానీ థర్డ్ డిజిట్ నుంచి మారుతుంది చూసారా. ప్రోటాన్ బరువు 261 లో ఉంటే ఇదంతా 492, అంటే కొంచెం ఎక్కువ కదా అది. సో ఇది అంటే న్యూక్లియస్ లో ఉన్న పార్టికల్స్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్. సో న్యూక్లియస్ బేసికల్లీ కంటైన్స్ 2 particles కాల్డ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్ కి ఛార్జ్ ఉండదు. మాసెస్ కంపేర్ చేస్తే ప్రోటాన్, న్యూట్రాన్ యొక్క మాసెస్ ఇంచుమించు ఈక్వల్, కానీ న్యూట్రాన్ ఒక 1% బరువు ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అటామిక్ నెంబర్ అంటే ఏంటి? ప్రోటాన్ నెంబర్. మాస్ నెంబర్ అంటే బోత్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ కలిపి ఎన్ని ఉన్నాయో దాన్ని మనం మాస్ నెంబర్, డినోటెడ్ బై ఏ. నెక్స్ట్, న్యూక్లియస్ అనేది జనరల్ గా ఏ షేప్ లో ఉంటుందమ్మా? మనం ఏమైనా ఊహించుకుంటాం న్యూక్లియస్ ని? న్యూక్లియస్ ని జనరల్ గా మనం స్పెరికల్ అనుకుంటాం కదా. మన సన్ ఎలాగైతే స్పెరికల్ షేప్ అనుకుంటామో, న్యూక్లియస్ ఈ జనరలీ స్పెరికల్ ఇన్ షేప్. సో స్పియర్ అన్నప్పుడు మనకు రేడియస్ ఉంటుందిగా. సో రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? R0 into A⁻1/3. ఏ అంటే ఏంటి మళ్ళీ చెప్పండి ఒకసారి, వాట్ ఈజ్ ఏ? అటామిక్ నెంబర్ సార్. అటామిక్ నెంబర్ ని జెడ్ తో డినోట్ చేస్తారు, మాస్ నెంబర్ ని ఏ తో డినోట్ చేస్తారు. జాగ్రత్తగా వినండి, ఓకేనా. అటామిక్ నెంబర్ ఈజ్ జెడ్, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రోటాన్ నెంబర్. మాస్ నెంబర్ అంటే డినోటెడ్ బై ఏ, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, సో న్యూక్లియస్ యొక్క రేడియస్ ఫార్ములా ఏంటంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు R0 into A⁻1/3. R0 అనేది ఒక కాన్స్టెంట్, దాని వాల్యూ ఎంత అంటే 1.4 ఫెర్మి. ఫెర్మి అనేది ఒక యూనిట్ అమ్మా.
ఇప్పుడు మనకి సెంటీమీటర్, డెసిమీటర్ సంథింగ్ ఎలా అంటామో, ఫెర్మి అంటే అర్థం 10⁻⁻15 మీటర్స్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుండాలి. ఒక యాంగ్స్ట్రామ్ అంటే ఎంత చెప్పమ్మా, ఒక 1 యాంగ్స్ట్రామ్ అంటే ఎంత మీటర్స్ లో? 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్ కదా. అదే సెంటీమీటర్స్ లో చెప్తే 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻8 సెంటీమీటర్స్. యాంగ్స్ట్రామ్ ఎలాంటి ఒక యూనిట్, ఫెర్మి కూడా అంతే. ఫెర్మి అంటే అర్థం 10⁻⁻15 మీటర్స్. మన న్యూక్లియస్ అనేది చెప్పాను కదా, చాలా చాలా చిన్నది. ఇప్పుడు ఆటమ్, బోర్ ఆటమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ ఆటమ్ రేడియస్ ఎంత ఉంటుందంటే 1/2 యాంగ్స్ట్రామ్, 0.5 యాంగ్స్ట్రామ్స్. డయామీటర్ ఎంత అంటే ఇంచుమించు 1 యాంగ్స్ట్రామ్ హైడ్రోజన్ ఆటమ్ యొక్క డయామీటర్. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఆటమ్ గురించి కాదు కదా, న్యూక్లియస్ గురించి. ఆటమ్ తో కంపేర్ చేస్తే న్యూక్లియస్ ఈజ్ వెరీ వెరీ టైనీ. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక క్లాస్ రూమ్ ని ఆటమ్ అనుకుంటే, ఆ క్లాస్ రూమ్ లో ఉన్న ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక చిన్న డాట్ పెడితే ఆ డాట్ ఎంత ఉంటుందో న్యూక్లియస్ అంతే ఉంటుంది. సో ఆటమ్ తో పోల్చినప్పుడు న్యూక్లియస్ అనేది ఆల్మోస్ట్ మనకి 1,00,000 రెట్లు చిన్నదండి, 1,00,000 రెట్లు చిన్నది. సో మనం ఆటమ్ యొక్క డయామీటర్ ని, రేడియస్ ని యాంగ్స్ట్రామ్స్ లో చెప్తాం. న్యూక్లియస్ యొక్క డయామీటర్ ని ఎందులో చెప్పాలి? ఫెర్మీస్ లో చెప్పాలి. 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుండాలమ్మా. సో ఇక్కడ R0 అంటే ఒక కాన్స్టెంట్ అని చెప్పాను, దాని వాల్యూ 1.4 ఫెర్మి. ఓకేనా? సో న్యూక్లియస్ యొక్క రేడియస్ R అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. R ఈజ్ ప్రపోర్షనల్ టు A పవర్ 1/3. అంతేగా? ఏ అంటే మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే ఏమనుకున్నాం? న్యూక్లియస్ లోపల ఉన్న బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, అంతే కదా. ఇది పెద్ద ఆశ్చర్యం లేదు, ఈజీగా అర్థం చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఒక న్యూక్లియస్ ఉందండి, కార్బన్ న్యూక్లియస్ ఉంది. కార్బన్ న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్స్, ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? 6 ప్రోటాన్స్, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. సో కార్బన్ యొక్క మాస్ నెంబర్ ఎంత? కార్బన్ మాస్ నెంబర్ ఎంతమ్మా? సార్. 12 కదా, వెరీ గుడ్. సో 12 ప్రోటాన్స్, అదే 12 పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి దాని సైజ్ ఎంతో కొంత ఉంటుంది. యురేనియం న్యూక్లియస్ తీసుకోండి. యురేనియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? యురేనియం ఎలా రాస్తాం? 92-235 అని రాస్తాం కదా. ఇది నోటేషన్. ఇది ఒక న్యూక్లియస్ యొక్క అటామిక్ నెంబర్ ని, మాస్ నెంబర్ ని ఇలా రాయాలి. ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి డీటెయిల్ గా. ఒక న్యూక్లియస్ ఉందనుకోండి, ఎక్స్ అనే న్యూక్లియస్, దాని అటామిక్ నెంబర్ ని ఇక్కడ రాస్తారు. ఓకేనా? సబ్స్క్రిప్ట్ కింద రాస్తారు. సూపర్ స్క్రిప్ట్ కింద రాసేది ఏంటి? అది మాస్ నెంబర్. సో Z ఇండికేట్స్ అటామిక్ నెంబర్ అండ్ ది సూపర్ స్క్రిప్ట్ A డినోట్స్ మాస్ నెంబర్. ఎక్స్ అంటే ఏ ఎలిమెంట్ అయితే ఆ ఎలిమెంట్. కార్బన్ ఎలా రాస్తాం మనం? కార్బన్ 6, 12. 6 అంటే అటామిక్ నెంబర్, మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, and 12 indicates mass number, which is nothing but total number of protons and neutrons. నేను ఇది ఓకే, ఇది పక్కన పెట్టండి. యురేనియం తీసుకోండి. యురేనియం ఐసోటోప్ ఒకటి తీసి రాస్తున్నాను ఇక్కడ, 90-235. సో ఇలాంటి యురేనియం న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 92 ప్రోటాన్స్ ఉన్నాయి. మొత్తం ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపి ఎన్ని ఉన్నాయి? 235 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది చెప్పమ్మా రూపనేత్ర, ఇప్పుడు ఈ యురేనియం న్యూక్లియస్ లో న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఎలా కనుక్కోవచ్చు మనం? కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చు సార్. ఎలా అమ్మా? అక్కడ ప్రోటాన్ నెంబర్ 92 తీసేస్తే న్యూట్రాన్ నెంబర్ వస్తుంది. నువ్వు గమనించవలేదు, 235 లోంచి 92 తీసేస్తే న్యూట్రాన్స్ నెంబర్ వస్తుంది. అది చాలా ఎక్కువ ఉందిగా. అంటే ప్రోటాన్స్ నెంబరు, న్యూట్రాన్స్ నెంబరు ఈక్వల్ గా ఉండదు. మన న్యూక్లియస్లు బరువు పెరిగే కొందికి, అంటే అటామిక్ నెంబర్ పెరిగే కొందికి, న్యూట్రాన్ ప్రోటాన్ రేషియో 1 కాదు. న్యూట్రాన్స్ అవుట్ నెంబర్ ది ప్రోటాన్స్. న్యూట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటాన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అడిగేది కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, కార్బన్ న్యూక్లియస్ అనేది దానికి ఏదో ఒక రేడియస్ ఉంటుంది. యురేనియం న్యూక్లియస్ రేడియస్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. యురేనియం అనేది పెద్ద న్యూక్లియస్, ఎందుకంటే అందులో మొత్తం ఎన్ని ఉండాలి పార్టికల్స్? 92 ప్రోటాన్స్ ఉండాలి,
తర్వాత 143 న్యూట్రాన్స్ ఉండాలి. అలా ఉండాల్సి వచ్చినప్పుడు మరి యురేనియం న్యూక్లియస్ యొక్క రేడియస్ దాని సైజ్ పెద్దదే ఉంటుందిగా. ఇప్పుడు ఒక బెలూన్ తీసుకోండి, ఇన్ఫ్లేట్ చేయకముందు బెలూన్లో మనం గాలి ఊతున్నాం, ఇన్ఫ్లేట్ చేస్తున్నాం, సైజ్ పెరిగింది. ఇంకా ఎక్కువ గాలి ఊస్తే మోర్ నెంబర్ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా లోపల, అప్పుడు రేడియస్ ఏమవుతుంది, ఇంకా పెరుగుద్ది. సో కామన్ సెన్స్ ఏంటి, ఏం చెప్తుంది ఇక్కడ మనకి, న్యూక్లియస్ యొక్క రేడియస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మాస్ నెంబర్ మీద, అంటే లోపల ఉన్న ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మీద. మాస్ నెంబర్ ఎక్కువ ఉందనుకోండి, సో లోపల ఉండే పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ప్రోటాన్స్ న్యూట్రాన్స్, అప్పుడు రేడియస్ ఏమవ్వాలి, ఆబ్వియస్లీ పెరగాలి. ఓకేనా. సో రేడియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ మాస్ నెంబర్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పగలేము చూడు. న్యూక్లియస్ యొక్క రేడియస్ మాస్ నెంబర్ యొక్క క్యూబ్ రూట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. మరి న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ దేని మీద డిపెండ్ అవుతుంది, వాల్యూమ్. ఒక స్పియర్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి, రేడియస్ తెలిస్తే వాల్యూమ్ కట్టచ్చు కదా, ఏంటి ఫార్ములా? 4/3 πr క్యూబ్ సార్. అంటే బోత్ సైడ్ చేసాం అనుకో, ఆర్ క్యూబ్ ఆర్ క్యూబ్ అవుతుంది సార్ ఇక్కడ. అంతే కదా. సో ఆర్ క్యూబ్ ప్రపోర్షనల్ టు ఏ అంటే, ఆర్ క్యూబ్ అంటే నా ఉద్దేశం వాల్యూమేలే, 4/3 π ఉంటుంది. సో వాల్యూమ్ అనేది మాస్ నెంబర్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఓకేనా. సో న్యూక్లియస్ యొక్క రేడియస్ ఏమో మాస్ నెంబర్ యొక్క క్యూబ్ రూట్ మీద డిపెండ్ అయితే, న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్ అంటే ఏ. ఓకే. తర్వాత ప్రాబ్లమ్స్ లో మనకి ఈ నొటేషన్ ఉపయోగపడుద్ది అమ్మా. మనకి ఏం చేస్తారంటే, ఒక న్యూక్లియస్ ఉంటుంది, దాని మాస్ నెంబర్ ఫలానా అంతే చెప్పి దాని రేడియస్ ఎంతో చెప్పేస్తాడు, ఎన్ని ఫెర్మీస్ లో చెప్తాడు. ఇంకో న్యూక్లియస్ ఉంటుంది, దాని మాస్ నెంబర్ ఎంత అయితే ఆ న్యూక్లియస్ యొక్క రేడియస్ ఎంత అడుగుతారు. అలాంటప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి, ఇది R2/R1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 హోల్ పవర్ 1/3. ఇప్పుడు 1 లో ఉన్నవి ఒక న్యూక్లియస్ వాల్యూస్, 2 అంటే వేరే న్యూక్లియస్. సో మనకి మన దగ్గర వాల్యూ ఉంటే ఈజీగా మనం ఏం కట్టేయచ్చు, R2 కట్టేయచ్చు కదా. సో R2/R1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 హోల్ పవర్ 1/3. సో R అంటే న్యూక్లియస్ రేడియస్, A అంటే మాస్ నెంబరు. ఇక్కడ నేను అన్నాను కదా ఆల్రెడీ, వాల్యూమ్ మాత్రం ప్రపోర్షనల్ టు A⁴ కాదు, ప్రపోర్షనల్ టు ఏ. సో V ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ. న్యూక్లియస్ రేడియస్ ని ఎందులో మెజర్ చేస్తారని అడుగుతారు, యాంగ్స్ట్రామ్స్ కాదు, ఇది కాదు, ఫెర్మి అని చెప్పాలి. ఫెర్మి అంటే 10⁻⁻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 ⁻
స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ కి యూనిట్స్ ఏంటో చెప్పాను, గుర్తుందమ్మా? రదర్ఫోర్డ్ స్కాటరింగ్ లో బాండ్ అని చెప్పాను కదా, BARN బాండ్. బాండ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్ స్క్వేర్ గుర్తుందా? వాల్యూ ఏమన్నా? 1 బాండ్ ఈజ్ ఈక్వల్ టు గుర్తులేదా? 10⁻⁻28 మీటర్ స్క్వేర్. అదే సెంటీమీటర్ స్క్వేర్ లో చెప్తే 10⁻⁻24 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో ఇవన్నీ గుర్తుండాలి. తర్వాత న్యూక్లియస్ యొక్క డెన్సిటీ ఎంత? డెన్సిటీ అంటే తెలుసు కదా, D ఈజ్ ఈక్వల్ టు M/V, అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. న్యూక్లియస్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ, మీకు తెలుస్తుంది కదా. ఎందుకని? వాల్యూమ్ చాలా చిన్నదని చెప్పాను, న్యూక్లియస్ చాలా చిన్నది. అంత చిన్న న్యూక్లియస్ లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ షేర్ ఆటోలో ఇరుక్కుని కూర్చున్నట్టు కూర్చుంటాయి. సో డెన్సిటీ ఎక్కువే కదా. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వాల్యూ ఆల్మోస్ట్ ఏ న్యూక్లియస్ కైనా డెన్సిటీ కాన్స్టెంట్ అండి. కార్బన్ న్యూక్లియస్ డెన్సిటీ ఇంతే ఉంటుంది, యురేనియం న్యూక్లియస్ డెన్సిటీ అయినా ఇంతే ఉంటుంది. ఓకేనా? సో ఎంత అంటే దాని వాల్యూ 1.18 × 10⁻17 కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. అదేగా డెన్సిటీకి యూనిట్స్. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేవి ఏంటి? న్యూక్లియస్ యొక్క ప్రాపర్టీస్. న్యూక్లియస్ యొక్క మాస్ ఎంత ఉంటుంది, దాని ఛార్జ్ ఎంత ఉంటుంది, ఓకేనా? దాని యొక్క సైజ్ అంటే రేడియస్ ఎంత, రేడియస్ దేని మీద డిపెండ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియై. నెక్స్ట్ ప్రాపర్టీకి వస్తే గనక మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. న్యూక్లియస్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది ఖచ్చితంగా. ఎలాగైతే యాటమ్ అనేది ఏంటి, ఒక మ్యాగ్నెట్ అని చెప్పానుగా. ఎవ్రీ యాటమ్ ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్. సో ప్రతి యాటమ్ కి ఒక మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఉంటుందిగా. అలాగే న్యూక్లియస్ కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఎందుకు వస్తుంది న్యూక్లియస్ కి మ్యాగ్నెటిజం అంటే, ఈ లోపల ఉన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, ప్రోటాన్స్ న్యూట్రాన్స్, వాటికి స్పిన్ ఉంటుంది కదా.
స్పిన్ వల్ల మ్యాగ్నెటిజం వస్తుంది. ఓకేనా? సో మనకి మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అంటాం కదమ్మా, మ్యూతో డినోట్ చేస్తాం. న్యూక్లియస్ కి అయితే దాన్ని ఏమంటాం అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ అంటాం. అదే యాటమ్ కి అయితే బోర్ మ్యాగ్నెటాన్ అంటాం. ఇదేమో యాటమ్ది, ఇది న్యూక్లియస్ ది. ఓకే, సో న్యూక్లియస్ యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ ని చెప్పేది న్యూక్లియర్ మ్యాగ్నెటాన్, డినోటెడ్ బై మ్యూ ఎన్. ఎన్ అంటే న్యూక్లియస్ అని. ఫార్ములా ఏంటి? ఈహెచ్ కట్ బై 2mp. పి అంటే ప్రోటాన్ యొక్క మాస్, అదే ప్రోటాన్ కదా, ఎంపీ అంటే మాస్ ఆ ప్రోటాన్. అలాగే ఎలక్ట్రాన్ చూసుకుంటే ఎలక్ట్రాన్ యొక్క డైపోల్ మూమెంట్ ఏదైతే ఉందో మ్యూ ఈ, దాన్ని మనం ఏమంటాం? ఈహెచ్ కట్ బై 2mp. బదులు ఇక్కడ ఏం రాయాలి? ఎలక్ట్రాన్ రాస్తున్నాం కదా, సో ఎలక్ట్రాన్ రాస్తున్నాం కాబట్టి 2me అని రాయాలి. సో దీన్నేమో బోర్ మ్యాగ్నెటాన్ అంటాం, న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ అంటాం. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్ బరువు ఎక్కువ, ప్రోటాన్ బరువు ఎక్కువ? ఇందాక నేను చెప్పాను కదా, ప్రోటాన్ అనేది ఎలక్ట్రాన్ తో పోలిస్తే 1836 టైమ్స్ మ్యాసివ్, అంతే కదా. సో న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ వాల్యూ ఎక్కువ ఉంటుందా, బోర్ మ్యాగ్నెటాన్ వాల్యూ ఎక్కువ ఉంటుందో మనం ఈజీగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంఈ అనేది తక్కువ, సో తక్కువ కాబట్టి మ్యూఈ వాల్యూ ఎక్కువ, అంటే బోర్ మ్యాగ్నెటాన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో రిలేషన్ ఏంటి రెండింటి మధ్య? న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ ఈజ్ 1836 టైమ్స్ తక్కువ ఉంటుంది దేంతో పోలిస్తే? మ్యూ ఈతో పోలిస్తే. దీన్ని ఇంకోలా రాయొచ్చు కదా, మ్యూ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1836 టైమ్స్ న్యూక్లియర్ మ్యాగ్నెటాన్. ఓకేనా? సో న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ విలువ బోర్ మ్యాగ్నెటాన్ విలువలో 1836 రెట్లు కాదు, 1836 వంతు ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే బట్టి బై హార్ట్ చేయక్కర్లా, ఫార్ములా చూసుకోండి చాలు. మాస్ ఎక్కువ ఉంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ తక్కువ కాబట్టి, ప్రోటాన్ బరువు ఎక్కువ కాబట్టి ప్రోటాన్ వలన వచ్చేదాన్ని ఏమంటాం? న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ అంటాం. సో న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ ఈస్ 1836 ఫ్రాక్షన్ ఆఫ్ బోర్ మ్యాగ్నెటాన్. ఓకే, తర్వాత మనం ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఇప్పుడు న్యూక్లియస్ లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 2 కదా, ప్రోటాన్, న్యూట్రాన్. ఇప్పుడు ప్రోటాన్ కి ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. న్యూట్రాన్ కి, యాజ్ ద నేమ్ సజెస్ట్, ఇట్ హ్యాస్ నో ఛార్జ్. ఛార్జ్ లేని పార్టికల్ కి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుందా అనే డౌట్ వస్తుంది మనకి. న్యూట్రాన్ కి ఛార్జ్ లేదు కదా, సో దానికి మ్యాగ్నెటిజం ఉండదు సార్. ఛార్జ్ లేకుండా మ్యాగ్నెటిజం ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని నుంచి వస్తుంది అనుకుంటాం మనం? మూవింగ్ ఛార్జ్ అని చెప్పాం కదా. సో ఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ విచిత్రంగా న్యూట్రాన్ కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది ప్రోటాన్ లాగే. ఓకేనా? ఎంత అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూట్రాన్ విచ్ హ్యాస్ నో ఛార్జ్ ఈజ్ గివెన్ బై -1.9128 న్యూక్లియర్ మ్యాగ్నెటాన్. మ్యూ ఎన్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ కదా. ఇప్పుడు న్యూక్లియర్ మ్యాగ్నెటాన్, బోర్ మ్యాగ్నెటాన్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఎంత ఉందో చెప్పే యూనిట్స్ అవి. ఇప్పుడు మనీకి రూపీ అనేది మన ఇండియాలో ఒక కరెన్సీ, రూపీ. ఓకేనా? ఇండియాలో మనీని 10 రూపీస్, 20 రూపీస్, 1000 రూపీస్, 1 లాక్ రూపీస్ అని రూపీస్ చెప్తాం కదా. అలాగే మ్యాగ్నెటిక్ మూమెంట్ ని చెప్పే యూనిట్ ఏంటి? మ్యాగ్నెటాన్. ఓకేనా? మ్యాగ్నెటాన్. అది ఎలక్ట్రాన్ అయితే బోర్ మ్యాగ్నెటాన్, న్యూక్లియస్ అయితే న్యూక్లియర్ మ్యాగ్నెటాన్. ఓకే, అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు మీరు? ఇప్పుడు మన ఇండియాలో కరెన్సీని రూపీ 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 అని అంటాం, అది బేసిక్ యూనిట్. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్కి అయితే యూరోస్, అమెరికాకి అయితే డాలర్స్. సో $1 ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ సంథింగ్ అంటాం కదా. అలాగే 1 న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ ఈజ్ ఈక్వల్ టు బోర్ మ్యాగ్నెటాన్ బై 1836 టైమ్స్, 1836. ఓకే, సో అలాగే డిఫరెంట్ యూనిట్స్ అంతే. న్యూక్లియస్ యొక్క మ్యాగ్నెటిజం ని న్యూక్లియర్ మ్యాగ్నెటాన్ లో మెజర్ చేస్తాం, ఆటమ్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ని బోర్ మ్యాగ్నెటాన్ లో మెజర్ చేస్తాం. ఓకేనా? సో న్యూట్రాన్ కి కూడా మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, ఈవెన్ దో ఇట్ హ్యాస్ నో ఛార్జ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? వాల్యూ ఎంత ఉంటుందో కూడా రాశాను, -1.9128 న్యూక్లియర్ మ్యాగ్నెటాన్స్. ఓకేనా? సో దీనికి రీజన్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ ఒకసారి అన్నట్టున్నాను నేను, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి పార్టికల్స్ కాదు అసలు. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ దే కన్సిస్ట్ ఆఫ్ ఈవెన్ స్మాలర్ పార్టికల్స్ కాల్డ్ క్వాక్స్. క్వాక్స్ అంటాం.
QUARKS. క్వార్క్స్ అనేవి యాక్చువల్గా ఫండమెంటల్ పార్టికల్స్ అండి. ఒక ప్రోటాన్లో 3 క్వార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటాన్ని మనం ఎలా రాయాలంటే ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అప్ క్వార్క్స్, ఒక డౌన్ క్వార్క్. దీన్నే ప్రోటాన్ అంటాం. అలాగే న్యూట్రాన్ అంటే అర్థం ఒక అప్ క్వార్క్, 2 డౌన్ క్వార్క్. అంటే క్వార్క్స్ లో ఫ్లేవర్స్ ఉంటాయండి, 6 ఫ్లేవర్స్ ఉంటాయి. అప్, డౌన్, టాప్, బాటము, చామ్, స్ట్రేంజ్ అని 6 రకాల క్వార్క్స్ ఉంటాయి. అందులో స్టేబుల్ గా ఉండే క్వార్క్స్ ఏంటంటే అప్, డౌనే. మిగిలిన టాప్, బాటము, చామ్, స్ట్రేంజ్ క్వార్క్స్ అనేవి చాలా రేర్, అవి స్టేబుల్ కాదు. ఓకేనా? సో అప్ క్వార్క్, డౌన్ క్వార్క్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. అవి ఫండమెంటల్ పార్టికల్స్, వాటి లోపల ఇంకేం ఉండవు. బట్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ దే ఆర్ నాట్ ఫండమెంటల్ పార్టికల్స్, ఎందుకని వాటి లోపల ఇంకా చిన్ని పార్టికల్స్ ఉన్నాయి. ఓకేనా? 3 క్వార్క్స్ కలిస్తే ఫామ్ అయ్యేది ప్రోటాన్, అలాగే 3 క్వార్క్స్ కలిస్తే ఫామ్ అయ్యేది న్యూట్రాన్. అదే 2 అప్పులు 1 డౌన్ కలిస్తే వచ్చేది ప్రోటాన్, 1 అప్పు 2 డౌన్లు కలిస్తే వచ్చేది న్యూట్రాన్. ఓకేనా? సో న్యూట్రాన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అప్ క్వార్క్ ఉంది కదా, అప్ క్వార్క్ కి ఛార్జ్ ఎంత అంటే 2/3 E, డౌన్ క్వార్క్ ఛార్జ్ ఎంత -1/3 E. సో 2 టోటల్ కలిపితే 0 అవుతుంది కదా, కానీ లోపల ఉన్న పార్టికల్స్ కి ఛార్జ్ ఉంది కదా. ఓకేనా? The basic ingredients, which are nothing but 1 up quark and 2 down quarks, with which the neutron is composed of, is made up of, has charge కదా, వాటికి ఛార్జ్ ఉంది కదా. వాటికి ఛార్జ్ ఉంది కాబట్టి అందుకే న్యూట్రాన్ కి మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చింది. ఓకేనా? అది కూడా వాల్యూ నెగిటివ్స్ లో ఉంటుంది, -1.91 అన్నాను కదా. ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రోటాన్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ పాజిటివ్ లో ఉంటుంది. ఓకేనా? తర్వాత మ్యాగ్నెటిక్ నేచర్ గురించి అయిపోయింది, డైపోల్ మూమెంట్ ఎంతో చెప్పాము. ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ కి రావాలి. ఓకేనా? ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్, మామూలుగా ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎంత ఉంటుందంటే న్యూక్లియస్ కి 0 అని చెప్పేయచ్చు. ఎందుకంటే న్యూక్లియస్ మనం జనరల్ గా స్పెరికల్ అనుకుంటాం కదా, స్పెరికల్ అనుకున్నప్పుడు ఆ సిమెట్రికల్ గా ఉంటుంది కాబట్టి షేప్, డైపోల్ మూమెంట్ 0 అని చెప్పొచ్చు. కానీ క్వాడ్రపోల్ మూమెంట్ 0 కాదు. సో క్వాడ్రపోల్ మూమెంట్ ని మనం దేంతో డినోట్ చేస్తాం? Q తో డినోట్ చేస్తాం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఒక న్యూక్లియస్ గనక పర్ఫెక్ట్ స్పియర్ అయితే క్వాడ్రపోల్ మూమెంట్ 0. ఇప్పుడు మన ఎర్త్ అంటాం, ఎర్త్ షేప్ ఏంటంటే స్పియర్ అని చెప్తాం, కానీ స్పియర్ కాదు కదా. ఎర్త్ ఈజ్ అ స్పెరాయిడ్, ఎగ్జాక్ట్ గా స్పియర్ కాదు. పోల్స్ దగ్గర ఏమో కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర బల్జింగ్ వస్తుంది, అలా ఉంటుంది మన ఎర్త్ యొక్క షేప్. న్యూక్లియస్ కూడా ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్పియర్ అండి, ఇట్స్ ఏ దాన్ని మనం ఒక ఎలిప్సాయిడ్ అనొచ్చు, స్పెరాయిడ్ అది. సో ఒక న్యూక్లియస్ కనుక స్పెరికల్ కాకపోతే దానికి క్వాడ్రపోల్ మూమెంట్ 0 కాకుండా ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. స్పియర్ అయితే క్వాడ్రపోల్ మూమెంట్ ఎంత? 0. అంటే ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ వాల్యూ మనకి ఏం చెప్తుంది? న్యూక్లియస్ స్పెరికల్ గా ఉందా లేదా అని చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్వాడ్రపోల్ మూమెంట్ కి ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు 2/5 ZE B² - A². ఏబీలు తెలుసుగా మీకు, సెమీ మేజర్ యాక్సెస్, సెమీ మైనర్ యాక్సెస్ అంటాం కదమ్మా. మీకు స్పియర్ కి అయితే ఎంతో తెలుసు, A/B. స్పియర్ కి 2 యాక్సెస్ లో లెంగ్త్ ఒకలాగే ఉంటుందిగా, మేజర్ యాక్సెస్ లెంగ్త్ ఎంత ఉంటుందో మైనర్ యాక్సెస్ లెంగ్త్ అంతే ఉంటుంది. సో A/B అయినప్పుడు Q వాల్యూ ఎంతో చెప్పమ్మా చూసి. A/B అయితే Q ఎంత? ఫార్ములా చూసి చెప్పండి. 0 సార్. సో A/B అయితే దాన్నే మనం స్పియర్ అంటాం కదా. సో ఫర్ ఎ స్పియర్ ది క్వాడ్రపోల్ మూమెంట్ ఈజ్ 0. ఇన్ కేస్ మనం తీసుకున్న న్యూక్లియస్ స్పియర్ కాకపోతే అప్పుడు మాత్రం Q వాల్యూ 0 కాదు. ఓకేనా? అందులో మళ్ళీ రకాలు ఉంటాయి, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఓకేనా? నెగిటివ్ అయితే అలాంటి ఎలిప్సాయిడ్ ఏంటి, A>B అయినప్పుడు అవుతుంది. పాజిటివ్ అయితే ఇంకోటి అది. ఓకేనా? అంటే ఆబ్లేట్, సమ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి అక్కర్లేదు. కానీ తర్వాత ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఐ అంటే స్పిన్ అమ్మ. న్యూక్లియస్ కి స్పిన్ ఉంటుందిగా. ఎందుకు ఉంటుంది అంటే న్యూక్లియస్ కి స్పిన్, న్యూక్లియస్ లో ఉండే పార్టికల్స్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, వీటికి స్పిన్ ఉంటుందిగా. సో న్యూక్లియస్ యొక్క స్పిన్ ని మనం I తో డినోట్ చేస్తాం. ఒకవేళ స్పిన్ ఆఫ్ న్యూక్లియస్ I అనేది కనుక 0 కానీ 1/2 కానీ అయితే అలాంటి న్యూక్లియస్ లకి క్వాడ్రపోల్ మూమెంట్ 0. ఇది చాలాసార్లు అడిగారమ్మా. ఓకేనా? ఇఫ్ ద స్పిన్ ఆఫ్ ఎ న్యూక్లియస్ I 0 అయినా 1/2 అయినా అలాంటి న్యూక్లియైకి క్వాడ్రపోల్ మూమెంట్ ఉండదు, 0 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు బైండింగ్ ఎనర్జీ.
బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్ చాలా సింపుల్. మీరు ఏ న్యూక్లియస్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ న్యూక్లియస్ తీసుకోండి, 6C12. సో ఇక్కడ మాస్ నెంబర్ ఎంత? 12 కదా. సో కార్బన్ న్యూక్లియస్ యొక్క బరువు ఎంత ఉండాలంటే, ఇన్ యూనిట్స్ ఆఫ్ గ్రామ్స్ అనుకుంటే 12 AMU ఉండాలి. అటామిక్ మాస్ యూనిట్ AMU అంటే, ఓకేనా? అంటే ఒక ప్రోటాన్ యొక్క బరువుని 1 AMU అంటాం, MP, ఓకేనా? 1 AMU ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ 1 ప్రోటాన్. సో కార్బన్ న్యూక్లియస్ యొక్క బరువు ఎంత ఉంటుంది? 12 AMU కదా. అది మనం ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ మెజర్ చేస్తే మెజర్డ్ మాస్ ఎప్పుడు కూడా ఇంతకంటే తక్కువే ఉంటుంది. సో దీన్ని మనం మాస్ డిఫెక్ట్ అంటాం కదమ్మా. మాస్ డిఫెక్ట్ అంటే మాస్ మిస్ అవుతుంది. న్యూక్లియస్ యొక్క మాస్ ఎంత ఉండాలో అంత ఉండకుండా దానికంటే తక్కువ ఉంటుంది. అది ఫార్ములా రాసాను చూడు ఇక్కడ. మాస్ డిఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా M తో డినోట్ చేస్తాం మాస్ డిఫెక్ట్ ని, M మైనస్ A. M అంటే ఏంటి ఇక్కడ? మెజర్డ్ మాస్. మెజర్డ్ అంటే మనం మెజర్ చేస్తే ఎక్స్పెరిమెంటల్ గా ఆ న్యూక్లియస్ యొక్క బరువు ఎంత ఉంది, అది M. A అంటే మాస్ నెంబర్, అది ఉండాల్సిన బరువు. ఏమవుతుంది ఇక్కడ? రెండు ఈక్వల్ గా ఉండట్లేదు, ఓకేనా? కొంత మాస్ ఏమవుతుందంటే మీకు తెలుసుగా, ఐన్స్టైన్ థియరీ ప్రకారం ఒక న్యూక్లియస్ ఫామ్ అయినప్పుడు, ఇప్పుడు కార్బన్ న్యూక్లియస్ ఉందండి, అందులో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. సో టోటల్ బరువు ఎంత ఉండాలి? 12 AMU ఉండాలి. కానీ 12 AMU ఉండకుండా ఎంత ఉంటుంది? 11.997 సంథింగ్ ఉంటుంది. సో ఆ 0.003 AMU మాస్ ఏమైపోద్ది? ఎనర్జీ కింద మారుతుంది. దట్ ఎనర్జీ ఈజ్ వాట్ వీ కాల్ బైండింగ్ ఎనర్జీ. బైండింగ్ అనే పదం చూసారు ఎంత బాగుందో. బైండింగ్, ఆ ఎనర్జీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, న్యూక్లియస్ అనేది ముక్కలైపోకుండా బైండ్ చేసి ఉంచడానికి అది ఉపయోగపడుతుంది ఆ ఎనర్జీ, ఓకేనా? సో బైండింగ్ ఎనర్జీ ఎంత అంటే ఫార్ములా E ఈక్వల్ టు MC² ప్రకారం రాయొచ్చు మనం, ఓకేనా? E ఈక్వల్ టు MC² కదా. M అంటే మాసు, E అంటే దానికి ఈక్వలెంట్ అయిన ఎనర్జీ ఎంత. సో బైండింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ఫార్ములా ZMP ప్లస్ NMN. అంటే ఇది ఉండాల్సిన బరువు. ఒక ప్రోటాన్ బరువు ఎంత? MP. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయని చెప్పాను న్యూక్లియస్ లో? Z ప్రోటాన్స్ ఉంటాయి, అదేగా అటామిక్ నెంబరు. సో ప్రోటాన్స్ యొక్క మొత్తం బరువు ఎంత? ZMP ప్లస్ ఒక న్యూట్రాన్ బరువు MN అయితే ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? క్యాపిటల్ N న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఇది ప్రోటాన్స్ బరువు, ఇది న్యూట్రాన్స్ బరువు. టోటల్ బరువు ZMP ప్లస్ NMN. ఇంత ఉండాలి యాక్చువల్గా న్యూక్లియస్ యొక్క మాస్, కానీ అంత ఉండట్లా. మైనస్ M అంటే ఏంటి? యాక్చువల్ గా మెజర్ చేసినప్పుడు న్యూక్లియస్ యొక్క మాస్. ఈ రెండు ఈక్వల్ గా ఉండట్లా. యాక్చువల్ గా క్యాపిటల్ M వాల్యూ ఎంత ఉండాలంటే ఇంత ఉండాలి, ZMP ప్లస్ NMN ఉండాలి. కానీ క్యాపిటల్ M వాల్యూ మెజర్ చేసిన మాస్ ఈ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే యాక్చువల్ గా ఉండాల్సిన మాస్, మనం థియరిటికల్ క్యాలిక్యులేట్ చేసిన మాస్ మైనస్ మెజర్ చేసినప్పుడు వచ్చిన మాస్ స్మాల్ m క్యాపిటల్ M, ఈ డిఫరెన్సే మాస్ డిఫెక్ట్ కదా. దాన్ని మనం C² తో గుణిస్తే ఏమొస్తుంది? బైండింగ్ ఎనర్జీ వస్తుంది. మీకు బైండింగ్ ఎనర్జీ అనేది న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీకి ఒక ఇండికేషన్ అండి. ఒక న్యూక్లియస్ కి బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే దాని అర్థం చాలా స్టేబుల్ అర్థం. ఎందుకని? ఇప్పుడు బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న న్యూక్లియస్ ఊహించుకోండి. ఆ న్యూక్లియస్ ని మనం ముక్కలు చేయాలంటే అంతే ఎనర్జీ సప్లై చేయాలి కదా. ఇప్పుడు నువ్వు కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటిని చాలా ఎక్కువ గమ్ వేసి ఫెవికాల్ వేసి అంటించావు, అంటే బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. నువ్వు ఆ పేపర్స్ ని మళ్ళీ చింపేసి ముక్కలు చేయాలంటే ఎంత కష్టపడాలి. సో బైండింగ్ ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీ అంత ఎక్కువ, ఓకేనా? సో గ్రేటర్ బైండింగ్ ఎనర్జీ మీన్స్ గ్రేటర్ స్టెబిలిటీ. సింపుల్. ఏ న్యూక్లియస్ కి అయితే బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో ఆ న్యూక్లియస్ కి స్టెబిలిటీ చాలా ఎక్కువ, ఓకేనా? మనకి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్. ఇప్పుడు ఒక పర్ న్యూక్లియన్ అంటే, ఇప్పుడు కార్బన్ న్యూక్లియస్ ఉంది, అందులో ఎన్ని న్యూక్లియాన్స్ ఉంటాయి? న్యూక్లియాన్ అంటే ఏం లేదు, న్యూక్లియస్ లో ఉన్న పార్టికల్ ని న్యూక్లియాన్ అంటాం. ఏముంటాయి? ప్రోటాన్, న్యూట్రాన్ రెండు కలిపి న్యూక్లియాన్ అనొచ్చు మనం. సో కార్బన్ యొక్క బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఎలా వస్తుంది? మామూలుగా కార్బన్ న్యూక్లియస్ బైండింగ్ ఎనర్జీ కట్టేసి దాన్ని 12తో భాగిస్తే, 12 కదా టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. సో 12తో భాగిస్తే వచ్చేది బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్. అది ఎంత ఉంటుందంటే 8.8 MeV, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. M అంటే 10⁶. ప్రశ్న ఏం అడుగుతారంటేనమ్మా, ఒక న్యూక్లియస్ యొక్క బైండింగ్ ఎనర్జీని ఎందులో మెజర్ చేస్తారంట?
ఓకేనా. మామూలుగా బైండింగ్ ఎనర్జీ అంటే ఎనర్జీయే కదా. ఎనర్జీ అంటే మనం ఎనర్జీకి యూనిట్ ఏంటి? ఎస్ఐ యూనిట్ చెప్పండి. జౌల్స్ సార్. జౌల్స్ కదా. కానీ ఆప్షన్స్ లో అది ఉండదు. బైండింగ్ ఎనర్జీని జౌల్స్ లో కాదు, మనం జనరల్ గా ఈవీలో మెజర్ చేస్తాం. ఈవీ అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. మీకు జౌల్స్ కి ఈవీకి మధ్య రిలేషన్ నేను చెప్పినట్టే గుర్తు నాకు, మళ్ళీ చెప్తాను చూడండి. 1 ఈవీ అంటే అర్థం 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఓకే. సో న్యూక్లియస్ యొక్క బైండింగ్ ఎనర్జీని మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో చెప్పాలి. అది కూడా ఎందులో చెప్పాలి? ఎంఈవీలో చెప్పాలి. ఎంఈవి అంటే మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే. సో 1 ఎంఈవి అంటే మీకు జౌల్స్ లో రాస్తే ఎంతో తెలుసా? రెండు వైపులా 10⁻6 తో గుణిస్తాం కదా, అప్పుడు 1.6 ఇంటూ 10⁻⁻13 జౌల్స్ అవుతుంది. ఓకే. సో న్యూక్లియస్ యొక్క బైండింగ్ ఎనర్జీని ఎందులో మెజర్ చేస్తారని రిపీటెడ్ గా చాలా సార్లు అడిగారమ్మా. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎంఈవి, మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటిరాన్ అనే పార్టికల్ తీసుకుంటే, డ్యూటిరాన్ అంటే ఏం లేదమ్మా, మామూలుగా హైడ్రోజన్ 1H1 కదా. హైడ్రోజన్ లో ఒక ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉండదు. సో మాస్ నెంబర్ కూడా 1. ఓకేనా. దీని ఐసోటోప్ తీసుకున్నారనుకోండి, ఐసోటోప్ అంటే అటామిక్ నెంబర్ 1 కానీ మాస్ నెంబరు 2. సేమ్ అటామిక్ నెంబరు డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఐసోటోప్స్ అంటారు కదా. దిస్ ఐసోటోప్ ఈస్ కాల్డ్ డ్యూటిరాన్. ఓకేనా. దీని బైండింగ్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంట? 2.23 ఎంఈవి. ఓకేనా. ఇది గుర్తుండాలమ్మా ఆన్సర్. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ డ్యూటిరాన్ విచ్ ఇస్ నథింగ్ బట్ హెవియర్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ గివెన్ బై 2.23 ఎంఈవి. ఓకే. తర్వాత న్యూక్లియస్ ఫోర్సెస్ గురించి మీకు తెలుసు. సింపుల్ పాయింట్, న్యూక్లియస్ లో ఉండే పార్టికల్స్ ఏంటి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కదా. ప్రోటాన్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో కూలూమ్స్ లా ప్రకారం ప్రోటాన్స్ కి మధ్య రిపల్షన్ ఉంటుంది. కామన్ సెన్స్ అది, అవి ఎప్పుడు కొట్టుకుంటాయి, వాటికి పడదు. న్యూట్రాన్ తో ప్రాబ్లం లేదు, న్యూట్రాన్ కి ఛార్జ్ లేదు కాబట్టి ఛార్జ్ లేనప్పుడు రిపల్షన్ ఉండదు, అట్రాక్షన్ ఉండదు. సో ప్రోటాన్స్ కి రిపల్షన్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఏమవ్వాలి? అవి గొడవ పడిపోయి రిపల్షన్ వల్ల న్యూక్లియస్ ఏమైపోవాలి? అన్స్టేబుల్ అయిపోవాలి, అంటే మొక్కలైపోవాలి న్యూక్లియస్. అలా అవ్వట్లేదుగా. న్యూక్లియస్ ఖచ్చితంగా మొక్కలు అవ్వట్లా, చాలా స్టేబుల్ గా ఉంది అని నేను ఎలా చెప్పగలుగుతాను? నేను ఇలా చెప్తున్నానంటే అది జరుగుతున్నట్టేగా. ఒకవేళ న్యూక్లియస్ అన్స్టేబుల్ అయ్యి అది మొక్కలు అయిపోయి ఉంటే మాట్లాడటానికి, ఈ డైలాగ్ చెప్పడానికి నేను లేను, వినటానికి మీరు లేరు. సో న్యూక్లియస్ స్టేబుల్ గా ఉందని కాన్ఫిడెంట్ గా మనం ఎలా చెప్పగలమంటే, మనం అనేవాళ్ళు ఉన్నామంటే న్యూక్లియస్ స్టేబుల్ గా ఉన్నట్టే లెక్క, ఎందుకంటే మనం తయారైంది న్యూక్లియస్ తోనే కదా. సో న్యూక్లియస్ ఈజ్ హైలీ స్టేబుల్. సో మరి ప్రోటాన్స్ మధ్య రిపల్షన్ ఉండి కూడా న్యూక్లియస్ ఎలా స్టేబుల్ గా ఉంటుందంటే దాని అర్థం ఏంటి? న్యూక్లియస్ లో ప్రోటాన్స్ మధ్య ఉండే రిపల్షన్ ని ఓవర్కమ్ చేసి న్యూక్లియస్ స్టేబుల్ గా ఉంటుందంటే కారణం ఏవో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండాలి న్యూక్లియస్ లో. ఆ అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల న్యూక్లియస్ ముక్కలైపోకుండా స్టేబుల్ గా ఉంటుంది. వాటి పేరే న్యూక్లియర్ ఫోర్సెస్. ఓకే. సో న్యూక్లియర్ ఫోర్సెస్ ఏంటి? చాలా స్ట్రాంగ్ ఫోర్సెస్ అండి, స్ట్రాంగ్లీ అట్రాక్టివ్. అవి ఎంత అట్రాక్టివ్ అంటే కూలూమ్స్ రిపల్షన్ ఉంటుంది కదా ప్రోటాన్స్ మధ్య, దాన్ని ఓవర్కమ్ చేసి న్యూక్లియస్ ని ఇలాగ బైండ్ చేసి ఉంచుద్ది ఆ అట్రాక్టివ్ ఫోర్స్. ఓకేనా. సో న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి ఏంటి? అట్రాక్టివ్, రిపల్సివ్ అంటే ఏం చెప్పాలి? దే ఆర్ అట్రాక్టివ్ ఫోర్సెస్. పైగా అవి స్ట్రాంగెస్ట్. నేచర్ లో ఉన్న 4 ఫోర్సెస్ లో మనకి స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అంటే న్యూక్లియర్ ఫోర్సే చాలా స్ట్రాంగ్ అయింది. ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి? స్పిన్ మీద డిపెండ్ అవుతాయి, ఛార్జ్ మీద కాదు. ఓకేనా. ఇప్పుడు న్యూట్రాన్ కి మధ్య కూడా న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకంటే న్యూట్రాన్ కి ఛార్జ్ లేదు కానీ స్పిన్ ఉందిగా 1/2. సో స్పిన్ ఉన్న ఏ 2 పార్టికల్స్ మధ్య అయినా సరే న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. అంటే ప్రోటాన్ కి మధ్య ఉంటుంది, ప్రోటాన్ కి న్యూట్రాన్ కి మధ్య ఉంటుంది, న్యూట్రాన్ కి మధ్య కూడా న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. పైగా అది స్ట్రాంగెస్ట్ అట్రాక్టివ్ ఫోర్స్. అందుకే న్యూక్లియస్ స్టేబుల్ గా ఉంటుంది. ఓకేనా. అదే న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ నాన్ సెంట్రల్ ఫోర్సెస్, అవి సెంట్రల్ ఫోర్సెస్ కాదు, ఎందుకంటే అవి స్పిన్ మీద డిపెండ్ అవుతాయి కదా. తర్వాత న్యూక్లియర్ ఫోర్సెస్ ఏంటి? షార్ట్ రేంజ్ ఫోర్సెస్. వాటి ఎఫెక్ట్ చాలా తక్కువ దూరం ఉంటుంది అమ్మా, ఎక్కువ రేంజ్ ఉండదు వాటికి. ఎప్పుడైతే మీరు గమనించండి ఫోర్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఒక ఫోర్స్ కి రేంజ్ ఎక్కువైతే అది వీక్ గా ఉంటుంది,
రేంజ్ తక్కువ ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది. గ్రావిటీ చూడండి చాలా చాలా వీక్. ఎందుకు చాలా చాలా వీక్ అంటే గ్రావిటీ రేంజ్ ఇన్ఫినిటీ. ఒక యూనివర్స్ లో ఒక చివర ఒక స్టార్ ని పెడితే యూనివర్స్ కి ఇంకో చివర ఇంకో స్టార్ ని పెడితే అంత దూరం ఎక్కువ ఉంటుంది వాటి మధ్య. అంత దూరంగా ఉన్న స్టార్ల మధ్య కూడా గ్రావిటీ పనిచేస్తుంది. సో గ్రావిటీ రేంజ్ ఎంత? ఇన్ఫినిటీ. రేంజ్ ఎక్కువ కాబట్టి దాని స్ట్రెంగ్త్ తక్కువ. అలాగే న్యూక్లియర్ ఫోర్స్ చూడండి, దాని క్వైట్ ఆపోజిట్. న్యూక్లియర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్, అందుకే దాని రేంజ్ తక్కువ. ఓకేనా? సో షార్ట్ రేంజ్ ఫోర్స్ అది. సాచురేషన్ ఆఫ్ కోర్స్ అది కొంత దూరం వరకే పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం న్యూక్లియర్ మోడల్స్ గురించి చూస్తే, న్యూక్లియర్ మోడల్స్ అంటే ఏం లేవు, న్యూక్లియస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్ మోడల్ ఉంది. అలాగే న్యూక్లియస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి లిక్విడ్ డ్రాప్ మోడల్, రెండోది షెల్ మోడల్. మనం డెప్త్ లోకి వెళ్ళక్కర్లేదు, ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. లిక్విడ్ డ్రాప్ మోడల్ పేరులోనే అర్థమైపోతుందిగా. సో ఇందులో మనం న్యూక్లియస్ ని ఒక లిక్విడ్ డ్రాప్ తో పోలుస్తాం. ఏ లిక్విడ్ డ్రాప్ తో? చార్జ్డ్ లిక్విడ్ డ్రాప్ తో. లిక్విడ్ డ్రాప్స్ కి మనం ఛార్జ్ ఇవ్వచ్చు. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? అలాగే న్యూక్లియస్ అనేది ఒక లిక్విడ్ డ్రాప్ విచ్ ఇస్ ఛార్జ్డ్ తో సమానం. ఓకేనా? లిక్విడ్ డ్రాప్ మోడల్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే న్యూక్లియర్ రియాక్షన్స్ ని, అంటే ఫ్యూజన్, ఫ్యూజన్ ఇలాంటి వాటిని ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. బైండింగ్ ఎనర్జీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ మ్యాజిక్ నెంబర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా? సో ఇంకో మోడల్ వచ్చింది, షెల్ మోడల్. ఓకేనా? షెల్ మోడల్ ఏం చెప్తుందంటే న్యూక్లియస్ లో ఉన్న ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ చూసారా, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదమ్మా, 1s2, 2s2, 2p6 ఇలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రాన్స్ ఎలాగైతే ఒక ఆటమ్ లో ఎనర్జీ లెవెల్స్ లో ఫిల్ అయి ఉంటాయో, షెల్ మోడల్ ఏం చెప్తుంది, సేమ్ అలాంటి స్ట్రక్చరే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కూడా కొన్ని ఎనర్జీ లెవెల్స్ లో నింపబడి ఉంటాయి. షెల్స్ అంటాం కదా వాటిని, కే షెల్, ఎం షెల్, ఎల్ షెల్. సో అలాంటి స్ట్రక్చరే న్యూక్లియస్ లో కూడా ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా? సో మ్యాజిక్ నెంబర్స్ అంటే ఏంటంటే, నెంబర్స్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. మ్యాజిక్ నెంబర్స్ ఏంటి అసలు? 2, 8, 20, 28, 50, 82, 126. ఇవి ఎలాంటి కాన్సెప్ట్ చెప్పనా మీకు, అటామిక్ నెంబర్ లో తీసుకోండి. అటామిక్ నెంబర్ 2, 10, 18, 36, 54 ఇవి మామూలుగా అటామిక్ నెంబర్. ఇలాంటి అటామిక్ నెంబర్ ఉన్న ఆటమ్స్ చాలా స్టేబుల్ గా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇది ఇనర్ట్ గ్యాసెస్ యొక్క అటామిక్ నెంబర్స్ ఇవి. ఓకేనా? ఎందుకని? ఇనర్ట్ గ్యాసెస్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి కదా. ఇదేంటిది? హీలియం. ఓకేనా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, దీస్ ఆర్ కాల్ ఇనర్ట్ గ్యాసెస్ కదా. ఇనర్ట్ గ్యాసెస్ కి ఎందుకు స్టెబిలిటీ ఉంటుంది? అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్ కంప్లీట్లీ ఫిల్ అయిపోతాయి కాబట్టి రియాక్ట్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఉండవు. సో అవి స్టేబుల్ గా ఉంటాయి. సో అలాగే మ్యాజిక్ నెంబర్స్ అంటే ఏంటంటే, న్యూక్లియస్ యొక్క మాస్ ప్రోటాన్ నెంబర్ కానీ న్యూట్రాన్ నెంబర్ కానీ, అంటే ఇన్ని ప్రోటాన్స్ కానీ ఇన్ని న్యూట్రాన్స్ కానీ ఉంటే అలాంటి న్యూక్లియస్లు చాలా స్టేబుల్ గా ఉంటున్నాయి అంట. ఎలా తెలుస్తున్నాయి సార్ అంత స్టేబుల్ గా ఉంటాయి? అర్థం మీకు ఆల్రెడీ చెప్పాను. న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీకి ఒక కొలబద్ద ఏంటి? బైండింగ్ ఎనర్జీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ ఉందండి, దాని యొక్క ప్రోటాన్ నెంబర్ 28, అంటే అటామిక్ నెంబర్ 28. అదే ఇంకో న్యూక్లియస్ ఉంది, దాని యొక్క న్యూట్రాన్ నెంబర్ 126, అంటే అందులో 126 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇలాంటి న్యూక్లియస్లకి బైండింగ్ ఎనర్జీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం అవి చాలా స్టేబుల్ ఉంది కదా అర్థం. సో ఎందుకు అవి స్టేబుల్ గా ఉంటున్నాయి? సింపుల్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ ఎందుకు స్టేబుల్ గా ఉంటున్నాయి అంటే ఆన్సర్ ఏంటి? వాటి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్ ఫిల్ అయిపోయినాయి కదా. అలాంటి కాన్సెప్టే కదా ఇది కూడా. సో మ్యాజిక్ నెంబర్స్ ఉన్న న్యూక్లియైలు, అంటే ప్రోటాన్ నెంబర్ కానీ న్యూట్రాన్ నెంబర్ కానీ మ్యాజిక్ నెంబర్స్ కి ఈక్వల్ అయిన న్యూక్లియస్ కి లోపల షెల్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి కదా. షెల్స్ ఫిల్ అయిపోయినప్పుడు వాటికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో అది మ్యాజిక్ నెంబర్స్ అంటే. సో మ్యాజిక్ నెంబర్స్ ఏంటన్న ప్రశ్న చాలా సార్లు వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. 2, 8, 20, 28, 50, 82, 126. ఓకేనా? ఇది. సో అలా ఇంకో విషయం, అటామిక్ ప్రోటాన్ నెంబరు, న్యూట్రాన్ నెంబరు ఈవెన్ గా ఉన్న న్యూక్లియస్ కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే ఆడ్ నెంబర్ ప్రోటాన్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్న న్యూక్లియస్ కి స్టెబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది న్యూక్లియర్ ఫిజిక్స్ సంబంధించి. 1 minute.